ఈ రోజు వీడియోలో ఏంటంటే ఐటీబీఐ బ్యాంక్‌లో నోటిఫికేషన్స్ అన్నమాట. 1100 నోటిఫికేషన్స్ వేకెన్సీస్ ఉన్నవి. ఇది ఏం పోస్టులు అంటే జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించిన పోస్టులు. మీరు దీనికి ఎనీ డిగ్రీ వాళ్ళనమాట. సో, ఒకసారి నేను అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. బీఐ బ్యాంక్‌లో నోటిఫికేషన్స్ అన్నమాట. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల గురించి ఈ డీటెయిల్స్. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిలో మొత్తము మనకు వేకెన్సీస్ వచ్చేసి 1100 పోస్టులు ఉన్నవి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్నమాట. ఇంకా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వ్యవసాయము, ఉద్యానవనము, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఫిషర్ సైన్స్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్ వంటి విభాగాల్లో 4 ఏళ్ళు డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు అనమాట. ఇక మళ్ళీ తర్వాత వచ్చేసి మనకు ఇది ఏంటి అంటే 3 ఏళ్ల డిప్లొమా కోర్స్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు కూడా దరఖాస్తులు చేయడానికి అర్హులు కారు అన్నమాట. అంటే ఇప్పుడు డిప్లొమా చేస్తుంటారు కదా, సో వాళ్ళు మాత్రం దీనికి అర్హులు కారు. వయోపరిమితి 20-25 ఏజ్ అన్నమాట. ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి. మార్చ్ 8 మనకు ఇప్పుడే వచ్చిందనమాట. సో అంటే 2 డేస్ బ్యాక్ మనకి ఈ రోజు వచ్చేసి 10th డేట్ కాబట్టి 8th వచ్చింది. మార్చ్ 19th లాస్ట్ అప్లికేషన్ డే అన్నమాట. సో మీరు దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు 250, ఇతర అభ్యర్థులకు 1050 రూపీస్ ఉంటుంది దీంట్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఇక ఆన్లైన్ లో మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక పరీక్షా విధానము ఐడిబిఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించే ఆన్లైన్ టెస్ట్ వివరాలు ఇలా ఉంటాయన్నమాట. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్న్షిప్ నుంచి 20 అంటే 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 మార్క్స్ అన్నమాట. సో జనరల్, ఎకనామిక్, బ్యాంకింగ్ వాటికి సంబంధించి 60 నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. ప్రతి తప్పు సమాధానికి హాఫ్ అంటే 1/4 వంతు మార్కులు కట్ అయిపోతాయి అనమాట. ఇక ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా మనం ఇది రాసుకోవచ్చు. ఇక నిరుద్యోగులకు సంబంధించిన ఈ డీటెయిల్స్ సంబంధించిన దాని గురించి మనము ఈ జూనియర్ అంటే ఐడిబిఐలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అన్నమాట. ఇక దీని గురించి మనం ఇంకా క్లియర్ గా మీకు కావాలి అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్ లో రాయండి, చూద్దాం మనం. ఇక డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అన్నమాట. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, ఇక్కడ ఇలా చండీగఢ్ ఇలా ఉన్నాయన్నమాట. మనకు కావాల్సినవి కూడా చూసుకోవచ్చు. మనకు కావాల్సినవి ఏంటంటే హైదరాబాద్ లోని 65 ఉన్నవి వేకెన్సీస్. ఇక్కడ హైదరాబాద్ లో చూడండి, ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ 9th ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 65 ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత టోటల్ వేకెన్సీస్ 1100 ఆల్ ఓవర్ ఇండియాలో వేకెన్సీస్ అన్నమాట. ఐడిబిఐ అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది, మంచి పొజిషన్ ఉన్న జాబ్, రెస్పెక్టబుల్ జాబ్ అని చెప్పొచ్చు. సో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కొంచెం క్లియర్ గా వెళ్ళినట్టయితే పోస్ట్ నేమ్ జూనియర్ అసిస్టెంట్ అన్నమాట, గ్రేడ్ 0, వేకెన్సీస్ వచ్చేసి 1100. మనకు 8th మార్చిన రిలీజ్ చేశారు. 19th మార్చ్ ఆన్లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్, మెడికల్ టెస్ట్ అన్నమాట. ఇక గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ, ఏజ్ లిమిట్ 20-25. ఆన్లైన్ లో సాలరీ వచ్చేసి 6.14 lakhs to 6.50 lakh వరకు ఉంటుంది అనమాట పర్ యానము. సో ప్రైవేట్ బ్యాంక్ జాబ్ అని మనం చెప్పొచ్చు. ఎస్సీ, ఎస్టీకి 250, మామూలు జనరల్ వాళ్ళకు 1050. ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాము. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ గా మనం వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ కు సంబంధించిన ఇవి డేట్స్ అన్నమాట. నేను వెబ్సైట్ అనేది ఇస్తాను కాబట్టి 1కి 2 సార్లు చూసుకోండి. సో ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనేది మళ్ళీ మనకి ఇచ్చారు. హైదరాబాద్ లో 65 ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి. ఇక కేటగిరీ వైజ్ గా కూడా మనకు వేకెన్సీస్ ఎలా ఉంటవి ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూసుకోండి. తర్వాత
డేట్ 6th మార్చ్ నోటిఫికేషన్, 8th మార్చ్, 19th మార్చ్ మనకి లాస్ట్ అప్లికేషన్ డే అనమాట. ఇక ఐడిబిఐ బ్యాంక్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 12th ఏప్రిల్లో ఉంటుంది. మార్చ్ కదా, ఇది ఏప్రిల్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కు మనకు రిలాక్సేషన్ అంటే ఏజ్ అనేది సడలింపు ఉంటుంది కదా, వాళ్ళకు 5 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ కి 3 years ఉంటుంది, అయితే మీకు తెలిసే ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి వచ్చేసి 5 years or 10 years ఉంటుంది అనమాట. సో ఎక్స్ సర్వీస్ అంటే ఎక్కడైనా ఏ బ్యాంక్ లో జాబ్ చేసిన వాళ్ళకు ఒక 5 years డిడక్షన్ ఉంటుంది వాళ్ళకు, అంటే 5 years వరకు మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అన్నమాట ఆపర్చునిటీస్. ఇక మనకి ఏంటంటే ఐడిబిఐలోని ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుంది, లాజికల్ రీజనింగ్, డాట్ అనాలిసిస్, క్వశ్చన్స్ 60, మాక్సిమం మార్క్స్ 60, టైం సంబంధించింది ఇంత ఉంటుందని ఇక్కడ ఇచ్చారనమాట. చూసుకోండి టోటల్గా వచ్చేసి 200 మార్క్స్ అనమాట. ఇక ఎగ్జామ్ గురించి మనం ఎగ్జామ్ ఫీజు గురించి ఏదో తెలుసుకున్నాము. ఇక ఇది కొన్ని పేజెస్ ఉంటుంది కదా, సో ఈ పేజెస్ అన్ని ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని మీకు చూపించాను. ఇక ఈ ఐడిబిఐలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. వెబ్సైట్ ఓపెన్ చేసి చూసారు కదండి, అంటే క్లియర్గా చూపించాను కదా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ప్లస్ ఎంత ఫీ పే చేయాలి, ఎస్సీ ఎస్టీకి ఏదైనా ఉందా, అన్ని మనం క్లియర్గా తెలుసుకున్నాము. మీరు ఎట్టి పరిస్థితిలో మనకు ఇంకొక 1 week వరకు లాస్ట్ అప్లికేషన్ డే అనమాట. సో 1 weekలో మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోండి. ఐడిబిఐలో అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అని అంటే మనకు కస్టమర్ రిలేషన్కి సంబంధించిన జాబ్స్ అనేది చెప్పొచ్చు. సో మనము జాయిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి మనకి ఇందులో మన వర్క్ అనేది అంటే చేస్తారని చెప్తున్నారనమాట. సో మీరు ఎనీ డిగ్రీ వాళ్ళు ఆల్రెడీ మీరు కనుక జాబ్ ఏ బ్యాంక్లో జాబ్ చేసినా వాళ్ళకి మాత్రం 5 years డిడక్షన్ అంటే రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్ లిమిట్లో. సో మిగతా ఎనీ డిగ్రీ అనమాట, నేను అన్ని మెన్షన్ చేసి చూపించాను కాబట్టి మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చే ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు కావాలి అని అనుకుంటే తప్పకుండా మనం ఒకసారి సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఐడిబిఐకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. మీకు ఎలా అనిపించింది, మీకు ఇంకా ఎంత డీటెయిల్గా కావాలి అనేది నేను కమెంట్ సెక్షన్లో రాయండి తప్పకుండా. అంటే మనకి కంపల్సరీ మనకి ఏది మ్యాండేటరో అవన్నీ కరెక్ట్గా నేను మీకు చూపించాను. వీడియోను మరీ లెందీ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ ఇవ్వండి, మీరు లైక్ ఇస్తే మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. సో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఈరోజు సంబంధించిన ఐడిబిఐకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్.